Hi, hello, welcome again, and welcome back to Suchitra Vlogs. Also, welcome back to Divalog Day 5. Friends, నన్ను ఒకరోజు లైవ్ పెట్టినప్పుడు డ్యూరింగ్ నవరాత్రి ఒకసారి ప్రమిదలకి పెయింటింగ్తో ఏదైనా చూపించండి అని అడిగారు. సో కొత్త ప్రమిదల మీద చేయడం అందరూ చేస్తారు కదా, పాత వాటిని మనము అందంగా కనిపించాలి, ఇలా మసి పట్టేసిన వాటిని అంటే ఏం చేస్తాము అన్నది ఇవాల్టి వీడియో. మామూలుగా దీపావళి కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత వేడి నీళ్ళల్లో సర్ఫ్ కానీ ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్తో మనము ప్రమిదలన్నీ కడిగి నెక్స్ట్ ఇయర్ వరకు దాచిపెట్టుకుంటాం. సో వాటిని తీసి నేను మళ్ళీ ఒకసారి హ్యాండ్ వాష్ వేసి లూక్వామ్ వాటర్లో డిప్ చేసి రాత్రంతా మార్నింగ్ ఎండపెట్టి అరౌండ్ 3:30 ఇవాళ వాటిని మళ్ళీ తుడిచి పెయింట్ స్టార్ట్ చేశాను. సో చాలా ఈజీ, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీరే చూస్తారు. యాక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా, వీటిలో కొంచెం షైన్ షిమ్మరీగా ఉండేవి కూడా ఉంటాయండి. ఎగ్జాక్ట్గా దాని పేరు నాకు తెలియదు, మీరు అవి కూడా తీసుకోవచ్చు ఇంకా అందంగా కనపడాలనుకుంటే. అన్నిటికీ నేను బేస్ వైట్ తీసుకున్నాను, కొన్నిటిని వైట్ మీద కోట్ చేశాను, కొన్ని అలాగే వదిలేశాను. సో ఫస్ట్ది అయితే బ్లూతో అవుట్లైన్ తీసుకుని సెంటర్లో ఇయర్ బడ్ యూస్ చేస్తూ ఇలాగా ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్లో డాట్స్ పెట్టుకున్నాను. సెకండ్ ప్రమిదకి మీరే చూస్తారు ఏం చేశాను అన్నది. హోప్ ఈ వీడియో మీలో చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నాకులాగా ఆర్ట్ ఇష్టం కానీ చేత కాదు, చేయాలన్న తపన ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ బ్రషెస్ బ్రిజిల్స్ సన్నవి ఉంటే ఇంకా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఉండాలండి. ఈ పాప బొమ్మల్లో ఎక్కడో కలిసిపోయి ఎంత వెతికినా కనిపించలేదు. సో ఉన్న మూడితోనే మేనేజ్ చేశాను. టూత్ పిక్స్ కూడా ఎక్కడో పెట్టేసాను చివరికి. అప్పటికి వెతికి ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళ వీడియోకి అని చెప్పి నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో సెకండ్ దానికైతే చుట్టూరా ఇలాగా ఆర్చ్ లాగా ఆరెంజ్ దాంతో వేసి ఆ గ్యాప్స్ అన్నీ కూడా ఎల్లో బార్డర్తో ఫిల్ చేసి సెంటర్లో మళ్ళీ డాట్స్ అన్నవి ఫ్లవర్ లాగా క్రియేట్ చేశాను. సో ప్రతిదీ మీరు చూస్తారు. ఒకటి స్వస్తిక్ చేశాను, ఒకటి థిన్ స్ట్రైక్స్ ఇచ్చి స్ట్రోక్స్ ఇచ్చి ఊరికే ఇలా లతలులాగా గీసాను అనమాట, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లాస్ట్ది. ఇంకొక దానికి పర్ల్ బీడ్స్ అంటే వెల్ ఫ్రెండ్స్, మీ దగ్గర కనుక సిల్క్ థ్రెడ్ మెటీరియల్ ఏదైనా మిగిలిపోయిన ఉన్న స్టోన్ బీడ్ చైన్, పర్ల్ బీడ్ చైన్ ఇలా ఉన్నా కూడా ఈజీగా అవైతే గ్లూ పెట్టేసి రౌండ్గా స్టిక్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతం ఇంట్లో ఏం అవైలబుల్గా లేవు. ఆ వైట్ కలర్ బ్లూ కలర్ బీడ్స్ ఉంటే ఇంకా నేను వైట్ బీడ్స్ని యూజ్ చేస్తూ చేయడం జరిగింది. సో మీ అందరూ ట్రై చేయండి తప్పకుండా పాత వాటితో. కొత్తవి ఇంకా నాకు దగ్గరలో కనిపించలేదు, కొత్త వాటి మీద కూడా ప్రయోగిద్దాం నెక్స్ట్. సో ఇదే పద్ధతిలో మీరు కొత్త వాటి మీద కూడా చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్స్ అన్నీ మీ చాయిస్ అండి. న్యాచురల్గా మీరు థింక్ చేయండి ఏ కలర్ దేంతో బాగా కాంప్లిమెంట్ అవుతుంది అని. ఆరెంజ్, స్కై బ్లూ, రెడ్, వైట్, బ్లాక్ ఎక్కువ మనం ఇది పండగ కదా వాడడం, కానీ యాక్చువల్గా బ్లాక్తో కూడా చాలా బాగుంటుంది. బేస్ అంతా బ్లాక్ ఇచ్చి ఆరెంజ్తో కానీ రెడ్తో కానీ వైట్తో కానీ ఓన్లీ డాట్స్ మొత్తం పెట్టుకుంటూ ఉండొచ్చు. ఇవి కొంచెం చిన్న సైజ్ ప్రమిదలు కాబట్టి లోపల మనకి స్పేస్ లేదు. కాస్త వెడల్పైన ప్రమిద అయితే ఇంకా బాగా చేయొచ్చు. అవి దొరికితే ఈసారి ఇంకా కొంచెం డిజైన్ చేద్దాము. ఈలోపు చిన్న బ్రిజిల్స్ ఉన్న బ్రష్ కూడా మనకి దొరికేస్తుంది ఇంట్లో. ఇలా అయితే మొత్తానికి చేశానండి. నా వెనకాతలు కూర్చుని తను కూడా ఏదో చేస్తూనే ఉంది. సో హోప్ మీ అందరికీ ఇవాళ నా ప్రెజెంటేషన్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం మంచిగానే వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఆ మంచిగా చేసే ప్రాసెస్లో పోస్ట్ చేయడం అన్నది లేట్ అవుతుంది, బికాజ్ ఏ రోజు ఆ రోజే పెడుతున్నాను, షూట్ చేస్తున్నాను. ముందు నుంచే షూట్ చేయడం అదంతా ఏం చేయట్లేదు, స్టాక్ పెట్టేసుకొని అలాగా. సో కుందన్స్ కానీ స్టోన్ స్టిక్కర్స్ ఉన్నా కూడా మీరు గ్లూ పెట్టేసి స్టిక్ చేసేయొచ్చండి. ఈవెన్ మన ఇంట్లో స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎక్కడైతే మనం పెయింట్ చేస్తున్నామో ర్యాండమ్గా స్టిక్కర్స్ అంటించేసి యాక్రిలిక్ పెయింట్ని టోటల్గా ఫిల్ చేసేసి ఆ స్టిక్కర్స్ తీసేస్తే మీకు సర్కిల్స్ లాగా వస్తాయి. దాంట్లో మీరు వేరే కలర్ని ఫిల్ చేయొచ్చు. సో క్రియేట్ చేసుకోవడం అన్నది మీ యొక్క బ్రెయిన్కి అప్పచెప్పేయండి డ్యూటీ, మీరు ఫాలో అయిపోవచ్చు. సో
నేనైతే ఫ్లవర్ చేద్దామని ట్రై చేస్తే అది స్ట్రోక్ సరిగ్గా పడక స్వస్తిక్ వేయాల్సి వచ్చింది ఇంకా. సో ఇదైతే గ్రీన్ కలర్ది పింక్ ఎల్లో కాంబినేషన్తో చేశాను, చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ ప్లే చేస్తాను, అవసరమైన దగ్గరే మాట్లాడతానండి. సో ఈవెన్ బ్రష్తో రాకపోతే నేను మన శారీ పిన్ ఉంటుంది కదా, పిన్స్ అలా పిన్తో కూడా ట్రై చేశాను. అదైతే పెయింట్ డ్రాప్ అవ్వట్లేదు, దాంట్లో నుంచి స్టిక్ అయిపోతుంది. సో ఇంకా ఫిల్ చేయాల్సి వచ్చింది పింక్ అంతా. ఇలా ఫిల్ చేసి దీని మీద ఏం చేశానంటే పర్ల్స్ ఉంటాయి కదా మనకి ఏదైనా చేసుకోవడానికి డెకరేటివ్వి, అది ఉంటే అక్రిలిక్ పెయింట్ పెట్టి అంటించేసాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పాత వాటిని తీసి శుభ్రం చేసుకొని ఏ విధంగా నేను చూపించానో అదే విధంగా ట్రై చేయండి. కొత్తవి మీకు చాలా బాగా అనిపిస్తాయి. నూనె పోసి వెలిగించుకోవచ్చు, ఏమీ కాదు. మహా అయితే కడిగితే మళ్ళీ పోతుందేమో, అంతకుమించి పెయింట్ వల్ల. లేదు అనుకుంటే వీటిలో మీరు టీ లైట్ క్యాండిల్స్ పెట్టి అప్పుడప్పుడు యూజ్ చేసుకున్నా ఏమీ కాదండి. సో పాతవైపోయాయని పడేయద్దు. ఇవైతే నా ఫస్ట్ దివాళీ అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాయి. సో 2013-14 ఆ టైంలోవి. వాటిలో కొన్ని తీసి నేను పెడుతున్నాను. చూసారా, ఇక్కడ ఒక ఇలాగ తీగ లతలు వేసాను అనమాట. పర్వాలేదు, నాకు కూడా చేత అయిందనమాట. మీరు ఆర్ట్ కనుక ముగ్గులు అవి బాగా వస్తే మీకు ఊహ వచ్చేస్తుంది కదా క్రియేట్ చేయడానికి. నాకంటే అంత ముగ్గు అవి రాదు కాబట్టి నాకేదో పెన్తో మనం గీస్తాం పేపర్ మీద, ఆ టైప్లో ఏవో ట్రై చేశాను. మంచి 0.5 సైజ్ బ్రషెస్ అన్నీ తెచ్చుకొని మీరు ఉంచుకుని ట్రై చేయండి. హోప్ ఇవాళ ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటూ, తప్పకుండా మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్తూ, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దని రిక్వెస్ట్ చేస్తూ, తప్పకుండా ఇది చాలామందికి యూజ్ అవుతుంది. బేసిక్ది కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు వాళ్ళు. షేర్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ, మిమ్మల్ని రేపటి దివాలాగ్ డే 6లో కలుస్తానని ప్రామిస్ చేస్తూ సైనింగ్ ఆఫ్.